ఓకే. సార్ నమస్తే సార్. నమస్కారం అండి. సో ఇప్పుడు టీడీపీకి సంబంధించి హ్మ్. జనార్దన్ రావు, సో అదే విధంగా వైసీపీకి సంబంధించి జోగి రమేష్ అని చెప్పేసి హ్మ్. వీళ్ళిద్దరు చాటింగ్ చేసుకున్నారని కొన్ని స్క్రీన్ షాట్లు బయటకొచ్చినాయి. హ్మ్. కాల్ మీ అని కొన్ని మెసేజెస్ ఉన్నాయి. హ్మ్. సో అది అబద్ధం అని కొంతమంది అంటున్నారు. నిజమని కొంతమంది అంటున్నారు. సో మీరేం చెప్తారు? ఈ కల్తీ లిక్కర్ ద్వారా సమాజంలో చాలా మంది చనిపోవడం కూడా జరిగింది. నిజంగా చాలా దురదృష్టమైన కేసు ఇది. ఎందుకంటే ఎవడో బాగుపడడం కోసం ఎంతో మంది జీవితాలు సర్వనాశనం చేసినటువంటి కేసు. కానీ నిజంగా జోగి రమేష్ ఈ కేసులో ప్రమేయం ఉందా లేదా అని చెప్పి చాలా మంది అడుగుతున్నారు. ఈ జోగి రమేష్ అనేవాడు చాలా దుర్మార్గమైనటువంటి దౌర్జన్యాలు చేస్తూ ఆయన నియోజకవర్గంలో చాలా అన్యాయాలకు పాల్పడేటటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అతను జోగి రమేష్. ఎందుకంటే ఈవేళ సమాజాన్ని విచ్ఛిన్నం చేసి 35,000 మంది చనిపోవడానికి కారణమైన కేసు ఈ కల్తీ మద్యం కేసు. ఈ కల్తీ మద్యం గత వైసీపీ పాలనలో 5 సంవత్సరాల్లో కూడా విచ్చలవిడిగా చేసి చాలా మంది ఉసురు తీసేశారు ఈ కల్తీ మద్యం వల్ల. కాబట్టి ఈ కల్తీ మద్యం కేసులో ప్రధాన నిందితుడు జోగి రమేష్ ద్వారాగా నేను ఈ పని చేశానని చెప్పుకోవడం నిజంగా ఈవేళ జోగి రమేష్ జైలుకి వెళ్ళిపోయే పరిస్థితి ఉంది. ఎందుకంటే నిజంగా జోగి రమేష్ అనేవాడు ఉచ్చనీచాలు ఉండవు ఆయనకి, మానవత్వం ఉండదు, దౌర్జన్యం దుర్మార్గం చేస్తూ ఈవేళ 100 కోట్ల రూపాయలు సంపాదించినటువంటి రాజకీయ నాయకుడు జోగి రమేష్. ఆ జోగి రమేష్ పాపం పవన్ కళ్యాణ్ గారు ఆయన రాజకీయాల్లోకి వచ్చి ఏదో పోరాటం చేసుకుంటూ అన్యాయాన్ని పోరాటం చేసుకుంటూ ముందుకు వెళ్తున్న తరుణంలో నిష్కారణంగా పవన్ కళ్యాణ్ గారిని ఇష్టాన్రీతిగా ఒరే పవన్ కళ్యాణ్ పిచ్చి కుక్క అని తిట్టినటువంటి ఈ సమాజంలో ఈ రాజకీయాల్లో పిచ్చి కుక్క ఎవడైనా ఉన్నాడంటే జగన్మోహన్ రెడ్డికి హచ్చి కుక్క ఎవడైనా ఉన్నాడంటే వాడు జోగి రమేష్. అంత నీచాతి నీచమైన వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి నిజంగా ఈవేళ కల్తీ మద్యం కేసులో దొరికాడు ఈ దొంగ. వాడుకుంటుంది ముందు ముసళ్ళ పండగ. నిజంగా ఖచ్చితంగా ఇలాంటి ఆర్థిక నేరస్తులు అంటే సమాజాన్ని పట్టిబీడుస్తున్నటువంటి ఆర్థిక నేరస్తులు జోగి రమేష్ లాంటి వ్యక్తుల్ని నిర్బంధించవలసిన అవసరం ఎంతైనా ఉంది. లేకపోతే వీళ్ళ సమాజానికి చీడపురుగులుగా తయారయ్యి ఇలాంటి మద్యం కేసులు నడిపిస్తూ ప్రజలను చంపేస్తూ వాళ్ళ రక్త మాంసాలు తింటూ బతుకుతున్న రాక్షసులు వీళ్ళు. కాబట్టి ఇలాంటి వాళ్ళని జైల్లో వేయవలసిన పరిస్థితి ఖచ్చితంగా రావాలి. జోగి రమేష్ని జైల్లో వేయాలి. జోగి రమేష్ చెప్పడం జరుగుతుంది ఒక ప్రెస్ మీట్ లో, ఈ రోజు ప్రెస్ మీట్ లో అలా చేస్తుంటే నేను దేవుడు చూస్తాడు, దుర్గమ్మ మాతమైన ఒట్టు లేకపోతే తిరుమల వెంకటేశ్వర స్వామి ఒట్టు అని చెప్తున్నారు. దేనికైనా సిద్ధంగా ఉన్నాను నేను. చంద్రబాబు గారికి లోకేష్ గారి ఫోన్ చెక్ చేయండి, అవసరం అయితే ఎవరు దొరుకుతారో చూద్దామని టీడీపీ మీదకి వస్తుంది. మరి ఆయన కూడా అంత స్పష్టంగా చెప్తున్నారు, అంత గట్టిగా చెప్తున్నారు అంటే వాళ్ళ ఆస్తం ఉండొచ్చు. మరి జోగి రమేష్ అనేవాడు సంస్కారం లేని సంస్కారహీనుడు. ఎందుకు చెప్పనా, చంద్రబాబు నాయుడు నువ్వురా నే ప్రమాణ రే సంస్కారం లేదరా, నీ వయసు ఏంటి, నీ బతికేంట్రా సన్నాసి. చంద్రబాబు నాయుడు గారు రా అని పిలవాల. చంద్రబాబు నాయుడు అని పెడుతున్నా అంటే ఎంత నీ కుసంస్కారు వాడు. నిజంగా పవన్ కళ్యాణ్ని అంత నీచంగా తిట్టినటువంటి దుర్మార్గుడే వాడు. వాడిని ఇప్పటి వరకు సమాజంలో తిరగనివ్వడమే చాలా పెద్ద తప్పు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి బుద్ధి చెప్పుంటే ఆ వేళ బుద్ధి చెప్పుంటే ఇవాళ ఈ పరిస్థితి వచ్చేది కాదు. జోగి రమేష్ అనేవాడు విచ్చలవిడిగా కల్తీ మద్యాన్ని సరఫరా చేసి సమాజంలో 3,500 మంది సావుకి కారణమయ్యాడని చెప్పి ఇప్పుడు తెలుస్తుంది. అంటే కావాలని టీడీపీ జోగి రమేష్ ఇరికిచ్చారని చెప్తున్నారు, జనార్దన్ రెడ్డితో అలా చెప్పించారని చెప్తున్నారు. జోగి రమేష్ ఏమన్నా మహాత్ముడా సంస్కార నిజంగా దేవాలయం లాంటి మన అసెంబ్లీలో ఇష్టాన్రీతిగా మాట్లాడిన దుర్మార్గుడే కదా. దేవుడు లాంటి పవన్ కళ్యాణ్ ఉచ్చనీచాలు లేకుండా తిట్టినటువంటి దరిద్రుడే కదా. మరి వీడు మంచి చేస్తాడంటే ఎవడు నమ్ముతాడా? కక్ష ఎందుకు? అసలు నికృష్టుడి మీద కష్టం ఎందుకు? వాడు దరిద్రుడు, నికృష్టుడు. ఇలాంటి పనులు చేసేటటువంటి ఒక నీచమైన వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి జోగి రమేష్. కాబట్టి ఈవేళ వాడిని అరెస్ట్ చేయడానికి పోలీసులు వెళ్తారు, అరెస్ట్ చేస్తారు ఖచ్చితంగా. మీరు ఇలాంటి దుర్మార్గమైన పనులు చేసి నేను మొత్తం సత్యసంధుడిని, త్యాగనిరుతుడిని, నేను ఎంతో గొప్పవాడిని నిలజెప్పుటో నువ్వు మాట్లాడేట సంస్కారం. ఎవడైనా రాజకీయ నాయకుడు కానీ సెలబ్రిటీ కానీ నీ మాటల్లో సంస్కారం ఉండాలి, నీ చేతల్లో సంస్కారం ఉండాలి. మరి ఎక్కడుంది నీ సంస్కారం? పవన్ కళ్యాణ్ తిట్టినప్పుడు సంస్కారం ఉందా నీకు? కాబట్టి ఏదేమైనా దుర్మార్గుడు ఎప్పుడైనా దొరక్క తప్పదు, తప్పు చేసిన వాడు శిక్ష అనుభవించక తప్పదు. అంటే జోగి రమేష్ చెప్తున్నాడు దేనికైనా రెడీగా ఉన్నాను, నేను ఏ టెస్ట్ కైనా రెడీగా ఉన్నాను, అది కూడా చేయండి నేను రెడీగా ఉన్నానని చెప్తున్నాడు. మరి దొంగ ఏం చెప్తాడు? నేను దొంగతనం చేశానని చెప్తాడేంటి? వీడు గజ దొంగ గంగులు కాడు. చెప్పుకోవాలి కదా. మరి ఎందుకు చెప్తాడు? దొంగ లేకపోతే నువ్వు 100 కోట్ల రూపాయలు ఎక్కడ సంపాదించాడా? ఏదైనా వ్యవసాయాలు చేశాడా, వ్యాపారాలు చేశాడా? 100 కోట్ల రూపాయల ఆస్తులు సంపాదించేసి ఈవేళ జనాల మీద రౌడీజం, గూండాయిజం కబ్జాలు చేసినటువంటి వ్యక్తి ఇష్టాన్రీతిగా
మంచి చెడు లేకుండా చిన్న పెద్ద లేకుండా మాట్లాడుతున్నటువంటి సంస్కార విహీనుడు జోగి రమేష్. ఉమ్, మరి అలాంటి వ్యక్తి చేశాడు అంటే నమ్మబుద్ధి అవుతుంది ఎవరికైనా. ఉమ్, ఎందుకంటే అంత ఆస్తులు ఎలా వచ్చాయి, ఇన్ని మాటలు ఎలా వచ్చాయి? ఉమ్. మరి ఇన్ని చూస్తున్నటువంటి ప్రజలు ఏమనుకుంటారు? జోగి రమేష్ దొంగనే అనుకుంటారు. చివరిగా అటు చంద్రబాబు అంటే ఇటు టీడీపీ వీళ్ళు అంటున్నారు, అటు చూస్తే వైఎస్ఆర్సీపీ అంటే వీళ్ళు చెప్పుకుంటున్నారు కానీ నిజం అనేది ఇంకా బయటికి రాలేదు కానీ అంటున్నారు. మరి నిజం త్వరలోనే బయటకు వస్తుంది. జోగి రమేష్ అనేవాడు జైలుకు పోతాడు.